అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అని చెప్తున్నాడంటే చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలిగ్గా పుట్టి దాసుని స్వభావం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని, అంటే ఖాళీగా చేసుకున్నాడు. దాని తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను, ఇది ప్యాటర్న్, ఆయన ఖాళీ చేసుకున్నాడు అని చదువుతున్నాం మనం. తన్ను తాను తగ్గించుకున్నాడు. వింటున్నారా? ఈ 2వ అధ్యాయం మనకేం తెలియజేస్తుందంటే ప్యాటర్న్, మాదిరి, మనకు మాదిరి ఏంటంటే అందులో ఏముందంటే ఆయన దేవుడు, కానీ దేవుడే కానీ ఈ లోకంలో నీలాగా నాలాగా మానవుడిగా వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా? సొలొమోను ఆలయం కట్టి ఏమన్నాడు? ఆకాశ మహాకాశాలు నిన్ను, ఈ ఆలయంలో నువ్వు ఉంటావా? ఆలోచించండి. తన సామ్రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? దుఃఖంగా ఉన్నారా? ఎలా ఉన్నారని రాజుగారు మారువేషంలో దేశ సంచారం మొదలుపెట్టాడు. ఒక చోట పొద్దుపోయింది, చివర అది అరణ్య ప్రాంతం, అడవి ప్రాంతం చివర ఒక చిన్న పూరిల్లు, చిన్న ఇల్లు ఉంది. పొద్దుగుంకింది, రాజుగారు ముందుకెళ్ళలేడు, పొద్దుగుంకిపోయింది. ఇంకా తెలుసు కదా అడవి ప్రాంతం పొద్దుగుంకటం అంట. ఒక చిన్న గుడారం లాగా ఉంది. రాజుగారు ఆ ఇంట్లోకి, చిన్న ఇల్లు, వంగి వెళ్ళాడు రాజు. చూస్తే ఆకలితో ఉన్నట్టుంటే ఇద్దరు ముసలోళ్ళు, అయ్యా నువ్వు ఆకలిగా ఉన్నట్టున్నావు, ముందు నువ్వు తిను. వాళ్ళకున్న దానిలో కొంచెం రాజుగారికి పెట్టారు. రాజుగారు మాట్లాడినవటల్లా, రాజుగారిని చూసి ఆకలి ఉందని వాళ్ళు గమనించి అన్నం పెట్టారు. రాజుగారు అన్నాడు, నేను ప్రయాణం చేస్తున్నాను, ఈ రాత్రి నన్ను ఇక్కడ ఉండనిస్తారా మీ ఇంట్లో? ఆ చిన్న ఇల్లు ఆ ఇద్దరికే జాలదు, అంత చిన్న ఇల్లు అది, ఆకులతో వేసిన ఇల్లు. వారు అన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి, వారి దగ్గర ఉన్న ఆ కింద పడుకునే ఆ చిన్న దుప్పటి ఆయనకిచ్చి పడుకోయాను. రాజుగారికి స్థలం ఇచ్చారు తెలుసా? కానీ వచ్చిన ఆయన రాజు అని వాళ్ళకి తెల్లారుతుంది. రాజుగారు వాళ్ళు లేవడానికి ముందే కాగితం రాసి ఆయన పడుకున్న ఆ దుప్పటి కింద పెట్టి రాజుగారు వెళ్ళిపోయాడు. అందులో ఏముందంటే, మీ ఇంటికి వచ్చింది రాజుగారు, మీరు ఫలానా సమయంలో ఫలానా తారీఖున వచ్చి నన్ను కలవండి అని రాజుగారు పెడితే ఈ ముద్రస్త్రాలు వెళ్ళారు ఆడకి. ఆశ్చర్యానికి అంతు లేదు. రాజుగారే మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో ఉన్నాడు. అంత గొప్ప రాజు, ఇంద్రభవనంలో ఉండే రాజు మా ఇంటికి వచ్చాడు. అందరినీ రాజుగారి దగ్గర పంపిస్తుంటే చీటీ తీసుకొని వెళ్ళారు. ముందు పంపించేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు రాజుగారు లేచి నుంచున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని చేర్చుకున్నప్పుడు వాళ్ళు ఆయన్ని ఆదరించడం, వాళ్ళకున్న దానిలో పెట్టడం, వారు పడుకున్నవి వాళ్ళు కప్పుకోవాల్సినవి ఆయనకి ఇవ్వడం, రాజుగారిని మంత్రముగ్ధులు చేసి రాజుగారు నుంచొని వాళ్ళని ఆహ్వానించి అడుగుతున్నాడు, మీకేం కావాలి, మీకు ఏది కావాలన్నా నేను చేస్తా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసు? ఇద్దరు, ఏమొద్దు, అంతటి గొప్ప రాజువి వెతుక్కుంటే ఎక్కడికి వచ్చావు? మా ఇంటికి వచ్చావు, మాతో ఉన్నావు, మాతో పడుకున్నావు, ఇంకేం కావాలి? నేను నీ ఇంటికి రాలేను, కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వచ్చావు? యేసయ్య అదే చేశాడు. ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నీకోసం తగ్గించుకున్నాడు. దీనుడయ్యాడు, ఎంత అంటే దరిద్రుడయ్యాడు అని అక్కడ రాయబడి. తనకున్న ఆధిక్యతలన్నీ ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడయ్యాడు. ఎందుకంటే నీకోసం. అదే చెప్తున్నాడు, తగ్గించుకునేను. లైఫ్స్ ప్యాటర్న్ 2వ అధ్యాయం
మొట్టమొదటి అధ్యాయం మీకేం చెప్తుందంటే, ఫిలిప్పీ పత్రిక ఏం చెప్తుందంటే, మొదటి అధ్యాయం మీకేం చెప్తుంది తెలుసా? పర్పస్, జీవిత ఉద్దేశం ఏంటంటే మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. దట్ ఈజ్ అవర్ పర్పస్. రెండోది ఏం చెప్తుందంటే, ప్యాట్రన్, క్రీస్తు మనకు మాదిరి అయి ఉండాలి అని చెప్తుంది. ఆయన ఏమయ్యాడు మనకి? క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, 3వ అధ్యాయంలో మీకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, బహుమానం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు, దట్ ఈస్ ద లైఫ్స్ ప్రైజ్. బహుమానం వస్తుంది వానికి రేపటి దినాన. మూడు పీలు చెప్పాను. ఫస్ట్ పి పర్పస్, 2 ప్యాట్రన్, 3వది ప్రైజ్, 4వది దట్ ఈస్ పవర్. నన్ను బలపరచు అని ఏంది నేను. ఇదే ఈ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. జీవిత ఉద్దేశం దట్ ఈస్ పర్పస్, క్రీస్తు మనకు మాదిరి ప్యాట్రన్, లైఫ్స్ ప్రైజ్ దేవుడిచ్చు బహుమానం, 3వది పవర్, దేవుడు మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. వెరీ ఇంపార్టెంట్. ఈ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తాను. మనం కలిగి ఉండాలి. ఆయన ఏ రీతిగా నీ కొరకు తగ్గించుకున్నాడో, నీ కొరకు వాక్యంలో రాయబడింది. ఆయన చూడండి, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడాయే. ఇంగ్లీష్లో బాగుంటుంది, టు ద పాయింట్ ఆఫ్ డెత్. సిలువ మరణము పొందు వరకు నీకోసం తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? తన స్థానానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి. చూసారా, ఈ ముసలివాళ్ళు రాజుతున్నారు. రాజే మా ఇంటికి వచ్చాడు, ఇంకా మాకేం కావాలి? మేము మీ ఇంటికి రాలేము కానీ నువ్వు మా ఇంటికి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు? మనల్ని అక్కడ తీసుకెళ్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేనేళ్ళ మీతో చెప్పుదును. నేను వెళ్ళాలి, స్థలము సిద్ధపరచాలి. నేను తిరిగి మళ్ళీ వచ్చి మిమ్ములను ఎక్కడుంటానికి? నా యొద్ద. అందుకే ఆయన యొద్ద మనం ఉండునట్లుగా ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. జీవిత ఉద్దేశాన్ని చెప్పాడు మొదటి అధ్యాయంలో, పర్పస్. రెండోది, మనం ఎలా బ్రతకాలో తెలియదు కాబట్టి క్రీస్తు మనకు మాదిరిని చూపించాడు. ఆ మాదిరిలో మనం నడిచినప్పుడు మనకి అద్భుతమైన బహుమానాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బహుమానాలు పొందినట్లుగా, దేవుని కొరకు జీవించినట్లుగా మనల్ని బలపరుస్తాడు. ఆయన బలపరుచు అని ఏందే సమస్తమును నేను. కాబట్టి ఈ 4 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి.